2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. హే సిరిలు నమస్తే నాన్న. సో, మనము కొన్ని సార్లు కొన్ని మెంబర్స్ దగ్గర ఎక్కువగా వింటూ ఉంటాం. తను కేవలం అవసరానికే వాడుకుంటారు. తనకి లైక్ వాడుకున్న ఆ సెన్స్ కావచ్చు, లేదు అంటే నేను కూడా తనకి తిరిగి హెల్ప్ చేయడము ఇలాంటి ఏదుండదు. ఈ మనిషి నన్ను అవసరానికి మాత్రమే వాడుకుంటారు అని. అసలు అలాంటి వాళ్ళని ఎలా గుర్తించొచ్చంటారు? గుడ్ క్వెషన్. అవసరానికి వాడుకోవడం అనే తత్వం నిజానికి అందరిలో ఉంటుందండి. ఓకే, లైక్ ఇట్ ఆర్ నాట్ అందరిలో ఉంటుంది. తల్లి బిడ్డని మంచిగా తినిపించి తాపించి చదివిస్తే మంచిగా చూసుకుంటాడు రేపు నన్ను. ఇది కూడా అవసరం. పోయేటప్పుడు పెద్దవాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు నాకు ఆస్తి ఇచ్చిపోతారేమో అన్న ఆశతో వాళ్ళని చూసుకుంటున్నారు. అది అవసరమే. ఓకే, నేను బాగా ఉండి తయారై మంచిగా చదువుకొని మంచి బాడీ మెయింటైన్ చేస్తే మంచివాడు వస్తాడు అన్న అవసరం ఆలోచించి బిహేవ్ చేస్తున్నాం మనం, రైట్? సో వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని అనేక ముందు మిర్రర్ ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్. ఏదైనా మనం అవసరం కోసమే చేస్తున్నాం సిరిలు. ఓకే, అవసరం అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ బాండ్. దిస్ ఇస్ ఫ్యాక్ట్ బాయ్. ఓకే, ఇప్పుడు నేను నీతో స్వీట్గా ఉండడం అవసరం, నువ్వు నాతో స్వీట్గా ఉండడం కూడా అవసరమే. కానీ పాయింట్ ఎక్కడ అంటే ఈ బాండ్ ఫస్ట్ లెవెల్ అందరూ చేస్తారు, సెకండ్ లెవెల్ ఒకరినొకరు అర్థం చేసుకొని, థర్డ్ లెవెల్ ఒకరినొకరు వాల్యూ చేసుకుంటే అప్పుడు అది మీనింగ్ఫుల్ బాండ్గా మారుతుంది. ఓకే, సో ఎవరినైనా అవసరం కోసమే కలుస్తాం ఆర్ డెస్టినీ పరంగా కలుస్తాం. నువ్వు డెస్టినీ అనండి, అవసరం అనండి, ఎయిదర్ వే ఇట్ ఈస్ సేమ్. ఓకే, బుక్ రాసేవాడికి, నా లాంగ్వేజ్లో మళ్ళీ చెప్తున్నా, బుక్ రాసేవాడికి బుక్ అమ్మేటోడు అవసరం, బుక్ అమ్మేటోడికి బుక్ కొనేవాడు అవసరం, బుక్ కొనేవాడికి బుక్ చదివేవాడు అవసరం, రైట్? సో ఈ అవసరం అనేది లేకపోతే మనిషి లేడు, బిజినెస్ లేదు, బట్టలు లేవు, ఏది లేదు, రైట్? ఈ అవసరం ఉన్న వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండి. బాయ్ పరంగా, గర్ల్ పరంగా కొంచెం G రేటెడ్లోనే చెప్తాను. మీరు అండర్ 18 అయితే ప్లీజ్ లీవ్ ద స్క్రీన్ అసైడ్. ఓవర్ 18 అయితే ప్లీజ్ సిట్ అండ్ లిసన్. ఓకే, ఆడపిల్లలు అవసరం కోసమే ఉంటారు అంటే చీరలు కొనిచ్చేదాకా, నగలు కొనిచ్చేదాకా. ఓకే, హస్బెండ్ అయితే ఏమనుకోకండి, కానీ శాలరీ వచ్చిన రోజు ఒకలాగా, శాలరీ సరిపోదు అన్న రోజు ఇంకొకలాగా అవసరం చూపిస్తారు. ఓకే, ద సేమ్ వే మెన్ అయితే, ఓపెన్లీ స్పీకింగ్, మెన్ అయితే ఒక అమ్మాయి ఎంబడి పడి ఆ పిల్ల ఒప్పించుకునేదాకా ఎంబడి పడి ఫైనలీ సెక్స్ చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి నాకేం అవసరం వస్తుంది అన్న ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఒక లెవెల్ ఆలోచన, ఫస్ట్ ఒక లెవెల్ అవసరం. ఓకే, వెన్ యూఆర్ థింకింగ్ లైక్ అ బాయ్ యూ జస్ట్ వాంట్ హ్యావ్ సెక్స్, నథింగ్ ఎల్స్. బట్ ఆఫ్టర్ దట్ ఆన్ అ సెకండ్ లెవెల్, ఇప్పుడు ఒకటి తీరిపోయింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది, నెక్స్ట్ ఆ అమ్మాయి నాకు ఎలా పనికి వస్తుంది. ఇది ఏ బాండ్లోనైనా ఉంటుంది, ఫ్రెండ్షిప్లో అనుకోండి, రిలేషన్షిప్లో అనుకోండి, సిచ్యువేషన్షిప్లో అనుకోండి, సో ఆన్ సో ఫోర్త్. మెన్ think differently and women think differently. Men behave differently, women behave differently. తెలిసిందే. సో నేను చాలాసార్లు చూసాను ఏమంటే, ఫ్రెండ్షిప్లలో డబ్బులు వస్తాయి వాడి దగ్గర ఎక్కువ అన్నప్పుడు విమెన్ వాళ్ళతోని ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరగడం కాలేజీలలో, ఆ తెలివి మీకు కనిపిస్తుంది చూడండి. ఓకే, కానీ సారీ టు టెల్ యూ అండి, మీరు వాళ్ళని ముంచుతుంటే వాళ్ళకి తెలియక కాదండి అబ్బాయిలు మీకు పైసలు పెట్టేది, అబ్బాయిలకి తెలుసు మీరు ముంచుతున్నారని, అయినా మీ మీద ఇష్టం కొద్దీ పెడుతున్నారు. ఓకే, ఆ వాల్యూ ఉంచుకోకుండా మళ్ళీ 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 పుష్ చేసే వరకు మగపిల్లలకి వాళ్ళకి విసుకొచ్చేస్తుంది. ఈ అమ్మాయిలని ఎలా గుర్తుపట్టడం? స్ట్రెయిట్ క్వశ్చన్. ఆల్వేస్ వాళ్ళ ఆలోచన
అంటే వాళ్ళ బిహేవియర్ మనీ వచ్చినప్పుడు మీ దగ్గర ఒకలాగా ఉంటుంది, మనీ వచ్చేటి రోజు కాక మిగతా నెల మొత్తం ఒకలాగా ఉంటుంది. దట్ ఈస్ వన్ పాయింట్. ఓకే. పాయింట్ నెంబర్ 2, పైసల కోసమే నీ దగ్గరకు వచ్చిన పిల్ల పైసల కోసం 10 దగ్గర వెళ్తుంది. యూ విల్ ఈజీలీ ప్రూవ్ అబౌట్ ఇట్. ఓకే, థింక్ అబౌట్ ఇట్ అనట్లేదు, కంపేర్ అనట్లేదు, డైరెక్ట్ ప్రూవ్ అబౌట్ ఇట్ అంటున్నా. ఎందుకంటే వాళ్ళు పైసలతోనే బాండ్ పెట్టుకుంటారు, మీతోనైతే కాదు. ఓకే, అంటే అబద్ధాలు చెప్తూ ఉంటారు ఊరికి. ఎక్కడున్నావు అబద్ధం, ఏం చేస్తున్నావు అబద్ధం, ఎలా తిన్నావు, ఎవ్రీథింగ్ ఇస్ లై. అట్లాంటప్పుడు యూ కెన్ కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్, ఆడపిల్లలు మీతో మాట్లాడినప్పుడల్లా షాపింగ్ ఖర్చు ఒకటే మాట్లాడతారు. ఇంకొకటండి, ఇనిషియేట్ చేయకుండానే ఆడపిల్ల సెక్స్కి ఎస్ అన్నది అంటే అది సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటే ఓకే, లిబిడో ఎక్కువ ఉంటే ఓకే, విచ్ ఇస్ 1% ఆఫ్ ద కేస్. 90% ఆఫ్ ద కేస్ షీ జస్ట్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఆడపిల్ల తనకు తానుగా ఎస్ అనడం చాలా తక్కువ అండి, ఇఫ్ అన్లెస్ అంటిల్ తన లిబిడో హై ఉంటే తప్ప. మళ్ళీ చెప్తున్నాను, లిబిడో హై ఉన్న పిల్లలని నేను తప్పు పట్టట్లేదు, కానీ లిబిడో హై ఉన్నా లేకపోయినా, అంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తనకు తానుగా సెక్స్ చేస్తుంది, సెక్స్కి ఓకే అంటుంది అంటే నీతో ఏదో అవసరం ఉంది. ఆ అవసరం బేసికలీ ఫిజికల్ నీడ్స్ కంటే ఎక్కువ ఫినాన్షియల్ నీడ్స్ అని అర్థం. ఓకే, ఇంకొకటి, ద సేమ్ వే ది అదర్ సైడ్. ఓకే, మగవాడు మాత్రం అవసరం అంటే ఫస్ట్ బాడీ వాడికి, లేదు మనీ ఏ లెవెల్లో అవసరం అయి ఉంటే హీ విల్ బీ ఇన్ అ రిలేషన్షిప్ విత్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ పర్సన్. అంటే ఆ మనిషికి ఈ మనిషి తల తెలియదు, తోక తెలియదు, ఏం తెలియదు, కానీ ఆ మనిషితోని ఈయన సెక్స్ చేయడానికి ఓకే. ఓకే, ఇది కూడా 100% మీరు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ అమ్మాయి మీరైతే ఆ అబ్బాయిని ఎలా గుర్తుపట్టాలి అంటే అవసరం కోసం వచ్చాడు అని, హీ విల్ ప్రతి మచ్ స్పీక్ అబౌట్ మనీ ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ కమింగ్ ఫర్ ద మనీ. అదొక్కటే టాపిక్ దగ్గర నీకు కాన్వర్జేషన్ ఉంటుంది, మిగతా రోజంతా కాన్వర్జేషన్ ఉండదు. నెంబర్ 2, మీ బాడీ వాడడానికి వచ్చిన వాడైతే ఛాన్స్ దొరికినప్పుడు 2 minutes బాడీ వాడతాడు, మిగతా రోజంతా మీతో మాట్లాడడానికి కూడా అనుకోడు. ఓకే, సో ఈ 2 points దగ్గర మీరు కొంచెం చోకన్నా ఉండండి. నా ఈ అవసరం ఉన్న వాళ్ళతోని ఎలా గుర్తుపట్టాలి, నా థర్డ్ పార్టీ చెప్తాను. అంటే ఒక పేరెంట్ కానీ లేదా ఒక గ్రాండ్ పేరెంట్ కానీ. ఇప్పుడు 2 కేసెస్ చెప్తాను. ఒక కేసులో అమ్మాయి వయసు పెరిగిపోతుంది, పెళ్లి చేసుకోవట్లేదు, డిప్రెషన్లోకి పోతుంది. ఏమైంది అని అడిగితే ఏంటినో వాళ్ళ మదర్ తనని పెళ్లి చేసుకొనివ్వట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఒక హ్యాండిక్యాప్ తమ్ముడు ఉన్నాడు, తను ఒక ప్రొఫెసర్, షీఈ్ మై బడీ. నువ్వు పని చేస్తే ఇంట్లో ఎలా గడుస్తుంది, అవసరం. సో ఆ అవసరం కూడా మితంగా ఉండరాదు, విషంగా మారరాదు. ఓకే, ఇంకొకటి, దర్ ఇస్ అనదర్ కేస్, మొన్న ఈవినింగ్ చూసాను, వీకెండ్లో. ఆ కేసులో హాస్పిటల్లో వాట్ వాజ్ ద కేసెస్, ఆవిడ పెద్ద ఆవిడ, తన కోసం ఆయన వేరే ఊరు వచ్చి ఉంటున్నారు, ఆయన భార్య పిల్లలు వేరే ఊర్లో ఉంటున్నారు, అండ్ గ్రాండ్ మదర్ ఈజ్ ఓకే అబౌట్ ఇట్. హౌ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఓకే? తను ఇంకొక 10 ఏళ్ళు బతుకుతారు, 20 ఏళ్ళు బతుకుతారు, గాడ్ బ్లెస్ హర్ సోల్. ఆ 20 ఏళ్ళు బిడ్డ ఇక్కడే ఉంటాడా, బిడ్డలను వదిలిపెట్టుకొని, ఇంత చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకొని? సో ఈ అవసరం అనేది, వాళ్ళు ఎవరైనా అవసరం కోసమే ఒకరికొకరితో ఉంటారండి, అదైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. కానీ ఆ అవసరం కోసము వాళ్ళు మన నెత్తి మీద కూర్చున్నా, మనం వాళ్ళ నెత్తి మీద కూర్చున్నా, దట్ ఈస్ రాంగ్. చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడమే. సో ఆ అవసరం అన్న వర్డ్ అవసరమైనంత వరకే వాడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అవసరం అన్న బిహేవియర్ అవసరమైనంత వరకే వాడండి. దానికంటే ఎక్కువగా చేస్తే బిలీవ్ మీ, పీపుల్ విల్ కమ్ టు నో. మనకి తెలుస్తుంది, ఇంతకు ముందే గట్ ఫీలింగ్ తెలుస్తుంది వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని. కానీ ఎక్స్ప్లిసిట్గా అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద మనసు ఇరిగిపోతుంది. సో లాంగ్ టర్మ్లో ఏదైతే డక్ ఎగ్ అంటారో, బాతుగుడ్డు అంటారు కదా, కంటిన్యూస్గా వచ్చే మనీ,
అది పోతుంది మీకు. యూ విల్ హ్యావ్ ఓన్లీ గాడిద గుడ్డు. ఆల్ రైట్. సో డోంట్ పుష్ పీపుల్ సో మచ్. అవసరంగా ఎంత మాట్లాడాలో ఇప్పుడు కూడా నేను అవసరంగానే మీకు ఇంత ఆన్సర్ చెప్పగలిగాను. నిజంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఫ్రెండ్స్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, కోపం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా కోపంతో సఫర్ అయ్యి యాంగర్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే డిప్రెషన్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా లేదు అంటే రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఇష్యూ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏమండి, కోపం అనేది వస్తుంది అంటే స్వతహాగా జెనెటికల్ ఇష్యూ ఉంటే కూడా వస్తుంది. అసలు ఎందుకు కోపమో తెలియకుండా కోపం వస్తుంది. ఓకే, అది ఒకటి. కొలాటరల్ డ్యామేజ్ అని ఇంకొకటి ఉంది. అంటే ఇంకెవరు మనం కావాలని చిడాయిస్తేనో, మనం ఏం చెయ్యలేక వాళ్ళ మీద, రైట్. ఈ కాలేజ్ కేసెస్ ఎన్నో చూస్తాం, బుల్లింగ్ కేసెస్ అని. ఏం చెయ్యలేక వాళ్ళ మీద వీళ్ళకి కోపం తగ్గక గోడ మీద కొట్టడాలు, చేతును కొట్టుకోవడాలు, టీవీ బద్దలు కొట్టడాలు, సెల్ ఫోన్లు అయితే ఎండిపోయినావు నా కేసెస్లో. ఓకే, అలా కోపంని ఇంకొక దగ్గర మీరు తీస్తున్నారు అని మీకు అనిపిస్తే ఫోన్ తీయండి, డయల్ చేసేయండి. అసలు ఆలోచించే అవసరమే లేదు. ఫోన్ ఎందుకు తీయట్లేదు, డయల్ ఎందుకు చెయ్యట్లేదు అని అప్పుడు అవసరమైతే వాడతానేమో కోపం నేను. బట్ అదర్ దాన్ దాట్ యూ నెవర్ వాంట్ టు యూజ్ ఇట్. అంటూనే ఒక్క మాట, మంచికి మంచి, చెడుకు చెడు. ఎవరైనా మనకు చెడు చెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళ మీద కోపం చూపించకపోవడం కూడా తప్పే. సో ఆ కోపం ఔషధంలాగా ఎవరి మీద వాడాలి అన్నది ఆలోచించి, ఎంతవరకు డోసేజ్ ఎంతవరకు వాడాలి అన్నది ఆలోచించి కాదు, డబల్ ఆలోచించి యూస్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ మాత్రం మీకు క్లారిటీ లేదు ఆర్ డబుల్ కన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఫోన్ తీసి డయల్ చేయండి. యూ కెన్ జస్ట్ కమ్ వాక్ ఇన్ టు సుమన్ టీవీ అండ్ మీ అండ్ సిరి విల్ లవ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సరిలో.